హలో అండి. రవ్వ లడ్డు ఎంతో ఈజీగా నెల వరకు నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేయాలో మన వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని 2 కప్స్ రవ్వనైతే ఫ్రై చేసుకోవాలండి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని అయితే ఫ్రై చేసుకోవాలండి. 2 కప్స్ రవ్వకి 2 కప్స్ షుగర్ అయితే పడుతుందండి. 1.5 కప్ ఈ మిశ్రమంలో అయితే ఇలా వేసేసుకుందాము. ఇంకో 1/2 కప్ వచ్చే పంచదార పాకం అయితే పట్టుకోవాలండి. పాలు బదులు మనం పంచదార పాకం పడుతున్నాం కాబట్టి ఇవి నెల వరకు పాడవకుండా ఉంటాయండి లడ్డూలు అనేవి. ఈ ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమును కూడా ఆ మిశ్రమంలో మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత వేపించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవాలి. ఈలోపు షుగర్ పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనకు కొంచెం తీగ పాకం వచ్చేటట్టు చేసుకునేసి ఇప్పుడు ఆ మిశ్రమంలో అయితే ఈ పంచదార పాకాన్ని వేసేసుకుని మీరు ఇది చూసుకుంటూ కొద్దిగా వేసుకొని లడ్డు ముద్ద వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం మనం ఉత్తితే మనకి లడ్డు అనేది గట్టిగా అవ్వకుండా కొంచెం మెత్తగా విడిపోకుండా అయితే వస్తుంది. ఇలా మీరు ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.